టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆనందమే శివస్వరూపం, అప్రమేయం ఆయన తత్వం. కోటి జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే శివానుగ్రహం కలుగుతుంది. జ్ఞాన మోక్షాలను అందించే శివతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లయకారుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు, శివకేశవులకు భేదం లేదు అనే పరమార్థాలను చాటి చెప్పేదే పంచారామాలు. ప్రతి పురాతన పవిత్ర స్థలానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. పంచరామ క్షేత్రాలకు కూడా ఒక కథ ఉంది. చాలా కాలం క్రితం శివుని కుమారుడు కార్తికేయుడు అజేయుడైన రాక్షసుడు తారకాసురుడితో నిర్ణయాత్మక యుద్ధంలో పాల్గొన్నాడని నమ్ముతారు. అయితే ఆ రాక్షసుడు ధరించిన శివలింగం లాకెట్టు శక్తి కారణంగా కార్తికేయుడు అతన్ని ఓడించలేకపోయాడు. విష్ణువు కార్తికేయుని సహాయానికి వచ్చి రాక్షసుడు ధరించిన రక్షిత శివలింగాన్ని నాశనం చేసి తర్వాత రాక్షసుడిని చంపమని సలహా ఇచ్చాడని పురాణం చెబుతోంది. కార్తికేయుడు విష్ణువు సలహాను పాటించి అగ్ని ఆయుధంతో తారకాసురుడిని చంపాడు. కార్తికేయ రాక్షసురుడిని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. వీటిని ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, విష్ణువు, కార్తికేయ సురక్షితంగా ప్రతిష్ఠించి పూజించారని భక్తుల విశ్వాసం. For more videos like this, subscribe Big TV channel.